దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రధాన దేవాలయాల్లో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లో భర్తీ చేశామని తెలిపారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల్లో నియామకాలు వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, మెరిట్ ఆధారంగానే చేపడుతున్నామని చెప్పారు. ఇంటర్వ్యూలను వీడియో రికార్డింగ్తో పూర్తి పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. జోన్ 4 పరిధిలోని ప్రధాన దేవాలయాల్లో ఇంకా 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని నిబంధనల ప్రకారం త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం. ఇంకా కూడా ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల యొక్క పరిధి, కేడర్ పోస్టింగ్ పరిధి, వాటిని దృష్టిలో పెట్టుకునే వేద పండితులు, విజ్ఞానవంతుల్ని దీనిలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటప్పుడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేదం, ఆగమం వెనకబడుతుంది అధ్యక్ష. ప్రధాన కర్తవ్యం వేదం ఉండాలి, ఆగమ పండితులు ఆలయాల్లో ఉండాలి, వచ్చిన భక్తులకి సరైనటువంటి సేవలు అందించడానికి అగ్రభాగాన వేద విజ్ఞానులు, ఆగమ పండితులకి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. రాయలసీమ ప్రాంతంలో 1431 అప్లికేషన్లు వస్తే నేను ఇప్పుడు చెప్పాను అధ్యక్ష, 172 ఖాళీలని రాయలసీమ వాసులకే సెలక్షన్లో వచ్చింది. ఈ 1431 వాళ్ళలో కూడా ఎవరు తక్కువ వాళ్ళు లేరు అధ్యక్ష. అందరూ 95 మార్కులు పైన వచ్చిన వాళ్ళు. 0.1, 0.2 లెక్కేసుకుని వాళ్ళని ఈ వేద పండితులు, ఆగమ పండితులు, నిష్ణాతులు సెలెక్ట్ చేశారు అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్లో తేడా లేదు అధ్యక్ష. రికార్డ్ చేశారు అధ్యక్ష, వీడియో రికార్డింగ్ చేశారు. వీడియో రికార్డింగ్ చేసి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకే మళ్ళీ చూపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా దాంట్లో పొరపాట్లు జరగలేదు అధ్యక్ష.